ఈ అమ్మాయి బర్త్డే ఈ రోజు. అమ్మాయి 14 సంవత్సరాల క్రితం మాకు దూరంగా ఉండింది. 14 సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ ఒక కేక్ కోసం పిలిచింది మమ్మల్ని, తెలుసా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూడండి, అందరు లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన గంట కొట్టండి. ఇదిగో వాళ్ళ పెళ్లికి నేనే విలన్. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్ అది ఆయన ఇంకో విలన్, ఇంకో పెద్ద విలన్. ఐఎమ్ హీరో. ఏం మాట్లాడతావు నువ్వు? అది మూవీలో, రియల్ లైఫ్ లో ఆయన ఒక విలన్, నేను ఇంకో విలన్ అన్నమాట. ఇంకోసారి ఆయన ఒక విలన్, నేను ఇంకో విలన్ అన్నమాట. వాళ్ళిద్దరు వల్లే మా జీవితం ఇంతవరకు వచ్చింది. 13 ఏళ్ల జర్నీ అన్నమాట ఇప్పటికి. ఎక్కువ మంది చూస్తే నెక్స్ట్ ఇయర్ ఇలాంటి కేక్ మీ హ్యాపీగా 13 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉన్నాయి. మీకు అందరికి ఒక పెద్ద కేక్ ఇప్పిస్తాం మేము. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లైక్స్ కొడితేనే లేకపోతే 25 years నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్. ఏముంది ఇందులో? చిన్ననాటి ఫ్రెండ్స్ కాదు, కాలేజీ ఫ్రెండ్స్, బాల్య మిత్రులు. దాన్ని బాల్యం అన్నైనా నేను మధ్యలో వచ్చి యాడ్ అయ్యాను. మధ్యలో వచ్చింది కానీ కలిసిపోతాడు. మంచోడే. మంచోడు అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. అది చెప్తుండ్రా అప్పుడప్పుడు, కానీ అలాంటి ఏమి ఉండవు. నేను ఎప్పుడు గుడ్ బాయ్నే. నిజాలు బయట పెట్టద్దు. వీడు మంచోడో కాదో కామెంట్ చేయండి ఒకసారి. నా కొడుకు ఎక్కడున్నా రాజే. నెక్స్ట్ ఏంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకో వ్లాగ్ చేసుకొని వద్దాం. అదే నెక్స్ట్. కాదు, మీ ఇంటికే. మా ఇంటికా? వచ్చేయండి. హోమ్ టూర్. హోమ్ టూరా? ఓకే, రైట్, వచ్చేయండి. నేచర్ అంతా మా ఇంట్లోనే ఉంటుంది. మాకు నేచర్ అంటే ఇష్టమే, కానీ బల్లులు అంటే భయం. బల్లులు అలాంటి నేచర్ అంటే ప్రకృతి, పచ్చదనం ఎక్కువ ఉంటుంది. పచ్చదనాన్ని చూసి బల్లులు చాలా వచ్చినాయి ఆల్రెడీ మా ఇంట్లో. వచ్చాయి ఆల్రెడీ. అందుకే మేము ప్రకృతిని ప్రేమిస్తాం కానీ పెంచుకోము. మేము పెంచుకుంటున్నాం కానీ బల్లులు పెంచుకోవట్లే. పాపం ఆయన పనిష్మెంట్ బల్లులు వచ్చినప్పుడల్లా దాన్ని ఎలా కొట్టలేక, అది ఒక బల్లి అయితే ఎన్నిసార్లు ఎలా కొట్టినా లోపలికి వస్తుంది. ఏదేమైనా ఆయన మంచోడు కాబట్టి చాలా హ్యాపీగా ఇక్కడ పంచి బాగా పడుతున్నాయండి. అంతేగా నువ్వు మంచోడురా. నువ్వు రా. ఇంకో వీడు స్వర్ణ వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి. ఈ అబ్బాయి స్వర్ణ వాళ్ళ ఫ్రెండ్. ఈమె వచ్చేసి వీడు స్వర్ణ వాళ్ళ అబ్బాయి అంటే పెద్ద అబ్బాయి. అర్రే, ఇన్ని రోజులు మా ఛానల్ ఇట్లాంటి వాళ్ళు లేకనే పక్కన నిద్రపోతుంది నా ఛానల్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? డెఫినెట్లీ వస్తాను. కంటెంట్ మంచిగా ఉంటే వస్తాను నేను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా దగ్గర ఉన్నాయి, ఇస్తాను. చాక్లెట్ తో పాటు చైన్ కూడా తింటున్నటువంటి మావాడు. ఇన్ని రోజులు ఇట్లాంటి కంటెంట్ లేకనే పాపం మా ఛానల్ ఇట్లా నిద్రపోతా ఉంటది. ఎవరు లైకులు కొట్టాడు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చూద్దాం, ఈ వీడియోతో వైరల్ అయిపోవాలి. నేను లేచాను. అప్పుడప్పుడు అలా వచ్చి సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ వాడు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ వీడియోస్ కి కదరా. డబ్బింగ్ అవసరం లేదు.
ఎందుకు బ్రదర్ నమ్మని మీరు కూడా రండి బ్రదర్. దాదా ఎందుకు వచ్చాడు ఫ్రేమ్ లో అందరం వచ్చాం నువ్వు తప్ప. అది అట్లా కాదు, అలా కెమెరా ఆన్ ఓకే. ఒరే నువ్వు కనపరావట్లేదుగా. అది నిల్చోపో దివాన్ దగ్గర. చిన్ను రే కమ్ జస్ట్ ఇప్పుడు యాడ్ అవ్వండి. కమ్ కమ్ స్లోలీ. ఎన్ని చైర్లు ఉన్నాయి దాంట్లో? ఓకే రైట్. ఏదైనా వాళ్ళకి ఒకటి సరిపోదు. ఐ మీన్ పెళ్లి కాదు, పెళ్లి కాదు. పక్కన ఉంది ఆల్రెడీ ఒకటి సరిపోదంట. ఏదైనా వాళ్ళకి 2 ప్లేట్లు కావాలి. అంటే బిర్యానీ కావచ్చు, అంటే పెళ్లి కాదు, పెళ్లి ఒకటి. కొంచెం నేను ఫుడ్ ప్రియునే కానీ మరి అంత కాదు. కొంచెం టేస్ట్ బాగుంటే కొంచెం తింటాను, ఎక్కువ తిన్నాను. నా కామెంట్ చూస్తుంటే సేవ కామెడీ పర్సన్ బాగా అనిపిస్తున్నాడు. సేవ్ ద టైగర్స్ లో ఒక అతను ఉంటాడు కదా, అదేదో స్టోరీలు రాస్తూ ఉంటాడు. చాలా కనబడుతున్నాడు కాకపోతే పొట్టు ఉంటది, మనోడికి పొట్టలేదు. పొట్ట దిగబట్టాడేమో, జాగ్రత్త. లేదు రాజు, ఏం లేదు. అట్లే 1 month నుంచి కష్టపడి తగ్గించేస్తున్నాను. 1 month కష్టపడ్డా. మేము కూడా యోగాకి వెళ్ళి చాలా తగ్గించినాం. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది, ఆ స్టెప్ కంప్లీట్ అయితే ఏంటో ఆ స్టెప్ పరిగెత్తాడు. అవన్నీ ఇప్పుడు ఎప్పుడు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాము. ఇది వైరల్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాము. నెక్స్ట్ వీడియో మన సునీత వాళ్ళ హోమ్ టూర్. హోమ్ టూర్. ఆ రోజు కామెడీ మామూలుగా ఉన్నది, ఎందుకంటే ఆ రోజు కొంచెం కలర్ వాటర్ కూడా ఉన్నది. కలర్ వాటర్ అంటే మీరు ఏదో అనుకోకండి. యాపిల్, బత్తాయి జ్యూస్ కొట్లలో దొరుకుతుంది కదా కిరాణా షాపుల్లో. చిన్నప్పుడు పుల్లైసులు, కలర్ పుల్లైసులు వచ్చాయి కదా, అలాంటి తాగరమ్మా, అలాంటి తాగరమ్మా. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ నన్ను ఇలాంటి మ్యాటర్స్ ఎరికించకండి సార్, మీకు దండం పెడతాను. అంటే నేను చెప్పిందా కాగలేవరా నువ్వు? నేను అదే చెప్పబోతున్నారా? నేను అదే కిరాణా షాపుల్లో జ్యూస్ ప్యాకెట్లో దొరికేది కావు, స్పెషల్ గా దొరికే ఉంటాయి కదా. నేను కాదు, పర్టిక్యులర్ గా నేను పర్టిక్యులర్ గా నేను కాదు. ఈయన ఎవరో ఆయనకు తెలియదు. నేనైతే నేనే అభినయ రెడ్డి అని వాడు మార్చుకున్నాడు. వాడి ఇంటి పేరు బొక్క, బొక్క బుచ్చిరెడ్డి. వాడి పేరు చెప్పేది లేదు. మీ ఆధార్ కార్డు నేను పంపిస్తాను చూడండి, బొక్క బుచ్చిరెడ్డి. ఆమె కొరివి రమణారెడ్డి. మై నేమ్ ఇస్ అభినయ్ రెడ్డి. చెప్పండి. అది ఆ సినిమా ఉంది చూడు, స్వర్ణ వెంకీ సినిమాలో బొక్క గారండి, బొక్క ట్రైన్ లో బ్రహ్మానందము, అరే వేణుమాధవు బ్రహ్మానందము వాళ్ళు కామెడీ చేస్తే ఏవిఎస్ దగ్గరికి పోయి ఏవిఎస్ డాన్స్ చేపిస్తారు. బొక్కగా భలే ఉంటుంది అది, కామెడీ మామూలు ఉంటుంది, పిచ్చి పిచ్చి కామెడీ ఉంటుంది. చాలా హ్యాపీ జరిగింది. చాలా సంతోషంగా తర్వాత మళ్ళీ గెలవడం చాలా హ్యాపీ. ఇగో వీడు కార్ వేసుకొచ్చాడు, కార్ చూసి వీడు ఆ కార్కి రోజుకు రెంట్ ఎంత అని అడుగుతున్నాడు. పాపం మరి కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడి చెమట కారు తీసి, ఆ పిల్లోడికి తెలియదు కదా, ఈ పిల్లోడు తెలియక అందుకు ఆయన కార్ టూర్ కూడా ఒక రోజు చేస్తాము. మీరు వీడియోలు చూసి లైక్ కొడితేనే చేస్తాం. ఖచ్చితంగా అంతే కదా. చిన్నోడా థ్యాంక్ యూ. మీకు కూడా స్పెషల్ చేశారన్నమాట మా డేని. కలర్ఫుల్ డే, హ్యాపీయెస్ట్ డే. 14 years ఆడికి పాపం వాడి 14 అనేది అవసరం. వాడికి
14 సంవత్సరాలు అయిందిరా ఎందుకంటే మరి. 14 తో ఉన్న ఏమంటారు రిలేషన్ ఏంటో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాడిదే 14 రీల్ ఇది మా చాలా రీల్స్ అయిపోయింది స్పెషల్లీ పెట్టింగా స్పెషల్లీ 14 years రీల్ అని పెడతావా రీల్ కాదు వీడియో ఏమని పెడతావు? ఏమని పెడతా పెట్టినాక చూడు. ఇంకా ఆలోచించలేదు నేను చెప్పాను 14 సంవత్సరాల గతం జరిగిన తర్వాత న్యూ ఇయర్ గతం జరిగిన ఏంటిది అదే 14 సంవత్సరాల తర్వాత మేమందరము కలిసిన వీడియో వీడియో గతం జరిగిపోయింది కదా ఓకే బాయ్ బాయ్ ఓకే బాయ్ 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 ఓయమ్మా ఓ నాయనా